హాయ్ అండి. మొత్తానికి శ్రీజ ఎలిమినేట్ అయిందని నేను ఆల్రెడీ వీడియో పెట్టాను. ఎవరైనా చూడకపోతే చూడండి. లైక్ చేయకపోతే కూడా లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే అయితే ఎప్పుడు శ్రీజ ఒక మాట అంటుంటుంది కదా, నేను ఒంటరిదాన్ని, నాకు లీస్ట్ ఓటింగ్ ఉందని. నిజంగా ఆ మెజారిటీతో ప్రకారమే వెళ్ళిపోయిందంట. సుమన్ గారికి ఎలిమినేట్ అవ్వాలని ఇద్దరే ఓట్ చేశారంట. శ్రీజకు మాత్రం 4 చేశారంట. మొత్తానికి వైల్డ్ కార్డ్స్ రావాలని ఎంత ఎదురు చూసిన శ్రీజనే వాళ్ళ వల్ల వెళ్ళిపోవడం అనేది చాలా బాధ అనిపించింది. ఇది నిజంగా అన్ఫేర్ అనిపించిందండి. అయితే నిన్న ఒకటి వీడియో తనుజకు చూపించి అక్కడ డీమాను కళ్యాణ్ కలిసి ఏదైనా ఆడారన్నట్టున్నారు కదా. ఒకటండి, ఇక్కడ కళ్యాణ్ ఖచ్చితంగా తప్పు చేశాడని మాత్రం 100% నేనైతే అన్నాను. 95% తను ట్రూనే ఉన్నాడు, తప్పేం చేయలేదు అనిపిస్తుంది. ఎక్కడ ఒక 5% ఛాన్స్ ఉండొచ్చు. అది కూడా మనకు క్లారిటీగా వీడియో లేకపోవడం వల్ల 5% అనుమానించాల్సి వస్తుంది కళ్యాణ్ని. ఎందుకంటే డీమాను చెప్పులతో షూతో ఇలా సైగ చేస్తున్నాడు. ఒకసారి లైవ్ చూసినా సరే, లేదా ఎపిసోడ్లో మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడండి. తను దివ్య రాముని అవుట్ చేసినప్పుడు కూడా షూ అలానే మూవ్ చేస్తున్నాడు. కళ్యాణ్ని టచ్ చేయముందు కూడా షూ అలానే టచ్ చేస్తున్నాడు. ఇంకొకటి ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. డీమాను క్లియర్గా ఇమాన్యుయల్ని చూస్తున్నాడు. అంటే మరి కళ్యాణ్ అప్పుడు ఇమాన్యుయల్ అనుకుంటాడా? ఇంకొకటి అండి, ఇది నిజంగా వాళ్ళిద్దరు కుదుర్చుకొని చేస్తే ఎక్కడైనా డీమాను కళ్యాణ్ టీమప్ అయ్యి ఒక ముందే మాట్లాడుకున్నట్టు వీడియో కానీ, తర్వాత మనం అనుకునేది సక్సెస్ అయిందన్న ప్రూఫ్ కానీ ఎక్కడైనా ఎవరైనా లైవ్లో కానీ ఎపిసోడ్లో కానీ చూసారా? అలాంటప్పుడు ఇక్కడ కళ్యాణ్ తప్పు చేశాడని 100% ఎలా అంటారు? ఒకవేళ నిజంగా అయితే అది బిగ్ బాస్ రూమ్ ఎవరికి చూపించాలి? డీమాని కళ్యాణ్ కన్ఫ్యూజన్ రూమ్కి పిలిపించి ఇది ఎంత నిజమా కాదని చూపించాలి. ఎందుకంటే డీమాన్ కెప్టెన్సీనే రద్దు చేసి మళ్ళీ పెట్టిన బిగ్ బాస్ కళ్యాణ్కి ఎందుకు చేయడు అంటే అలా క్లారిటీ వాళ్ళకు కూడా లేదండి. ఇంకొకటి, ఇక్కడ కళ్యాణ్ అలా చేయడం వల్ల జరిగింది నష్టము తనుజక భరణి గారిక? ఆ టాస్క్లో ఆ మూమెంట్లో అవుట్ అయింది భరణి గారు. మరి భరణి గారికి కదా పిలిచి చూపించాల్సింది. ఇంకొకటి, ఇప్పుడు భరణి, దివ్య, తనుజ ముందే మాట్లాడుకున్నారు. ఏమని మాట్లాడుకున్నారు? ఒకరు లైట్ ఒకరు స్విచ్ ఆఫ్ చేసుకోవద్దని. ఇది టీమప్ అయ్యి వాళ్ళు కుమ్మక్కై మాట్లాడుకున్నారు. మరి వీళ్ళిద్దరు మాట్లాడుకున్నట్టు నేనైతే చూడలేదండి. మీరు ఎవరైనా చూస్తే మాత్రం ఒక లైక్, అలాగే కామెంట్ చేయండి. పలానా సందర్భంలో ఇలా మాట్లాడుకున్నారు. ఎందుకంటే క్లియర్గా డీమాన్కి కళ్యాణ్కి అసలు పడటం లేదు. ఇది ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే, శ్రీజాకి వాటర్ టాస్క్లో సపోర్ట్ చేస్తున్నప్పుడు డీమాన్ వచ్చి కళ్యాణ్ అడిగితే, నీకు తెలుసు కదా హౌస్ అంతా ఎవరిని టార్గెట్ చేస్తారో, నేను వాళ్ళకే సపోర్టు, నీకు తెలుసు కదా నేను శ్రీజాకే సపోర్ట్ చేస్తున్నాను. అక్కడ అంత క్లియర్గా చెప్పాడు. ఇంకొకటి, ఈ మధ్య కాలంలో డీమాన్తో కళ్యాణ్ ఫేవరిజంగా మాట్లాడినట్టు, మంచిగా మాట్లాడినట్టు మీకు ఎక్కడైనా కనిపించిందా? ఇదంతా ఎందుకు చేశారంటే కళ్యాణ్ ఒంటరి వాడవ్వాలని టార్గెట్గా బిగ్ బాస్. కానీ ఇది కళ్యాణ్కి మంచిది. ఎందుకంటే ఇప్పుడు శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది. ఇంక హౌస్లో ఎవరు కళ్యాణ్తో అంత మంచిగా ఉండరు. అంతో ఇంత మంచిగా మాట్లాడే తనుజను కూడా దూరం చేసింది ఇప్పుడు బిగ్ బాస్ ఆ వీడియో చూపించి. అలాగే భరణి గారికి కూడా ఆమె చెప్పిన ఫీడ్బ్యాక్ వల్ల ఎమ్మడే గేమ్ చేంజ్ చేశాడండి. ఇంక ఈ బంధాల నుంచి అన్నిటి నుంచి బయటపడతాడు. అందుకే దానికి నిదర్శనంగా ఎగ్జాంపుల్గా నిన్న తనుజకి విరగొట్టి మరీ చెప్పాడు. మ్యాక్సిమం వీళ్ళ మధ్యన క్లాషెస్ వచ్చినట్టే. ఎస్పెషల్లీ తనుజకి నాన్న అనే దాని నుంచి సపరేట్ చేశాడు. తనుజని కూడా ఇక్కడ ఒంటరి చేసినట్టుగానే ఉందండి బిగ్ బాస్. ఎందుకంటే కళ్యాణ్ ఏదో ఒక రకంగా కొంచెం తన దగ్గర ట్రై చేస్తున్నాడు కదా, దాని నుంచి కూడా విముక్తి పొందినట్టే. దీనివల్ల తనుజకి కళ్యాణ్కి మంచి జరిగిందని నాకు అనిపించింది. మరి మీకేమనిపించిందో కమెంట్ చేయండి. ఇప్పటికైనా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే రాము కెప్టెన్సీ నిజంగా అందరికీ చాలా బాగుంది. గొడవలు లేకుండా ఈ వీక్ చాలా ప్రశాంతంగా నడిచిపోయింది. కాకపోతే తనను ఎవరు ఎక్కువగా మాట్లాడనిచ్చే ఛాన్స్ లేకపోతుంది. ఇంకొకటి, భరణి గారి సలహాలు ఎక్కువగా తీసుకుంటున్నాడు. అది మార్చుకుంటే తన గేమ్ ఇంకా బాగుంటుందండి. మరిన్ని అప్డేట్స్ కోసము ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఇప్పటికైనా లైక్ చేయండి.